ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి జూలై 23వ తేదీన బుధవారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఎవరైతే వృషభ రాశి వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును. కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నంబర్ 9989794560. తెలుగులో చెప్తాను, నోట్ చేసుకోండి. 9989794560. సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం. మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూసుకుంటే కనుక వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. రేపటి రోజున ముఖ్యంగా మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి మీరు తెలుసుకున్నారంటే నిజంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఒక దేవత అనుగ్రహం అనేది మీపై ఉందని చెప్పి మీరు తెలుసుకోబోతున్నారు. ఆ దేవత ఎవరనేది కూడా మీరు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి ఆ దేవత ఎవరు అనేది తెలుసుకోండి వీడియో పూర్తిగా చూసి. అసలు మీకు ఏం జరగబోతోంది అనేది కూడా తప్పకుండా తెలుసుకుంటే ఆశ్చర్యపోవడమే కాకుండా మీరు పాటించవలసినటువంటి నియమాలు కూడా తెలుసుకొని పాటించడం వల్ల మీ జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే తప్పకుండా మీరు చూస్తారు. ఇక ఈ రాశి వారికి చాలా మంచి లక్షణాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా వృషభ రాశి వారి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అని చూసుకుంటే కనుక వీరికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. అందరితో చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. అబద్ధాలు మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా చక్కగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది ఏంటంటే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలను బాధలను పడ్డారన్నమాట. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కుటుంబ బరువు బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం నిరంతరం కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసం ప్రాణమైనా ఇస్తారన్నమాట. అంతగా ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అంటే నా అనుకున్న వాళ్ళే ఎప్పుడు వీరిని దెబ్బతీస్తూ ఉంటారండి. ఏ పని చేసినా కూడా వీరికి రేపటి రోజున లాభాలు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా రేపటి రోజున మీకు కనిపించడం లేదు. జీవితంలో చాలా అద్భుతంగా మంచి స్థాయికి రావాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. మీ కళ్ళని కూడా మీరు ఎప్పుడైతే అంటే ఒక విజయ దిశగా మీరు రావాలని చెప్పి ఆశపడ్డారో దానికి మీరు తప్పకుండా విజయానికి దగ్గరలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కుటుంబంలో కూడా మీరు కొన్ని రోజుల నుండి గతంలో కన్నా పోల్చుకుంటే ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగిపోవడం చూస్తారు. అది కూడా ఒక దైవానుగ్రహం ద్వారా ఈ రాశి వారికి జాలి గుణం అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎదుటి వ్యక్తులకు తోడుగా ఉండటం వీరికి బాగా అలవాటు. అయితే ఈ రాశి వారు చాలా నమ్మకస్తులుగా ఉంటారండి. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ఇక వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది రాసి పెట్టి ఉంది. భగవంతుడు ఏంటంటే మంచి వారికి కష్టాలు ఎక్కువగా పెడుతూ ఉంటాడు అంటారు కదా. మరి మనకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అంటే మనం చేస్తున్నటువంటి కర్మ ఫలాల ఆధారంగానే, లేదంటే మనం చేసేటువంటివి తెలిస్తే తెలియనటువంటి పనులు కావచ్చు, ఇలాంటివి ఎన్నో ఏర్పడతాయండి. అన్నింటికీ కూడా భగవంతుడు కారణం కాదు. కాబట్టి మనకు తెలిసింది భగవంతుడు మన జ్ఞానాన్ని ఇచ్చింది. ఎందుకంటే మనం మన పనులు చేసుకుంటూ వెళ్ళడం మనకు జ్ఞానాన్ని ఇస్తాడండి. పశువులకు జ్ఞానం లేదు కదా. కాబట్టి మనకు ఒక ఆలోచన అనేది ఉంటుంది. కాబట్టి ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉండకూడదు. మనకు జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించాడు. కాబట్టి మనకు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకునేటువంటి జ్ఞానం ఉంది.
కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని కరెక్టా కాదా అనేది నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలన్నమాట. అలాగే చేసిన తర్వాత అయ్యో మేము ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పి తర్వాత అనుకుంటే కనుక ముందుగానే ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ఏదైనా ఒక పని కరెక్టా కాదా, ఆ పని చేయడం వల్ల మనకి ఏదైనా నష్టమా, సమాజానికి ఏదైనా నష్టమా అనేది ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని అప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా మనం చేసేటువంటి పని వల్ల మనకు లాభాలు నష్టాలు అనేవి డిసైడ్ అవుతూ ఉంటాయి. అయితే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని రేపటి రోజున మీరు చూడబోతున్నారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇంకా మున్ముందు రోజుల్లో మీరు మంచిగా ఏదైనా ఒక స్టార్ట్ చేసేటువంటి బిజినెస్ అయినా పనొచ్చు, లేదంటే కొత్త పనైనా కావచ్చు, బిజినెస్లు కావచ్చు, ఇవన్నీ మీకు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పి, కొత్త స్థలం కొనుగోలు చేయాలని చెప్పి చూసేవారికి రేపటి రోజున బ్రహ్మాండమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే చాలా రోజుల నుండి మీ కళ కూడా సాకారం అవుతుందండి. మంచి శుభవార్త మీరు వింటారు. అలాగే ఈ రాశి వారికి పైకి చూసేందుకు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు, కానీ లోపల మాత్రం సున్నితమైనటువంటి హృదయాలన్నమాట. అయితే ఈ రాశి వారు నిజానికి వృషభ అంటే ఎద్దు, అంటే ఎద్దులాగా కష్టపడతారు. ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే కుటుంబం కోసం ఒక గొడ్డు కష్టపడ్డట్టు కష్టపడతారు అంటారు కదా, అలా కష్టపడతారు. వీరు ఎంత పెద్దవారికైనా సరే భయపడడం అనేది జరగదు అని చెప్పుకోవచ్చు. అదేంటంటే వీరు తప్పు చేయకపోతే ఎవరిని చూసి భయపడరండి. వీరు జీవితంలో ఎన్నో కోల్పోయారు. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. అలాగే అవమానాలు కూడా కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొని చాలామంది దగ్గర మోసపోయి చాలా బాధలు కూడా అనుభవించారు. అయితే ఆపదలో ఉన్నప్పుడు మీకు ఎవరు కూడా సాయం చేయడం లేదండి. కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. భగవంతుని మాత్రమే నమ్ముకొని ఆయన అనుగ్రహానికి మాత్రమే పాత్రులు కండి. మనుషులకు ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మడానికి లేదు. మనం ₹1 చాచి ఖచ్చితంగా సంపాదించుకొని ₹1 మనం వృద్ధిలోకి వస్తున్నాము అని అనుకున్నప్పుడు మన ద్వారా అన్ని విషయాలను తెలుసుకొని మనల్ని ముంచేటువంటి జనాలను నమ్మడం కంటే కూడా భగవంతుడి అనుగ్రహానికి కాకుండా ఆధ్యాత్మిక పరంగా కొంతైనా మన మనసుని డైవర్ట్ చేసుకోవడం వల్ల మనం చాలా ఇంప్రూవ్ అవుతాం. మన ఇబ్బందులను కూడా ఒక్కొక్కటిగా తొలగించుకోగలుగుతాం. ఇక ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ముఖ్యంగా రేపటి రోజున కొన్ని సందర్భాల్లో వీరు తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఎక్కువగా ఆసక్తి చూపకండి. దానివల్ల కొన్ని నష్టాలు మీకు మీరుగా తెచ్చుకున్న వారు అవుతారు. మంచి జీవితం ఉన్నా కూడా మీకు మీరుగా కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మీ జీవితం అనేది ఒక్కోసారి మీరు చెప్పలేనటువంటి పరిస్థితులకు చేజారిపోతుంది. చేసేటువంటి పనిలో మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది బాగా కనిపిస్తుంది. మరి ఇంతకీ ఒక దేవత అని చెప్పాం కాబట్టి ఆ దేవత మరి ఎవరో కాదు, ఆ ఇంటి దేవత. మీకు బాగా తెలిసే ఉండొచ్చు, లేదంటే పెద్దలను అడిగి తెలుసుకోండి. ఆ దేవత మీ ఇంట్లో కొలువై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన పూర్వీకుల నాటి మన తాత ముత్తాతల నాటి నుండి పూజించినటువంటి దేవత కాబట్టి ఆమె అనుగ్రహం అనేది మనకి ఎప్పుడు కూడా మనం పూజించినా పూజించకపోయినా ఎప్పుడు ఒకలాగే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనం మర్చిపోయినా కూడా మనల్ని ఆమె ఎప్పుడూ కూడా మర్చిపోదు. ఇప్పుడు మనం సపోజ్ ఉన్నాం. మనం మన సంతానాన్ని అంటే మన బిడ్డల్ని కావచ్చు, మన పెద్దవాళ్ళని కావచ్చు కనిపెట్టుకునే ఉంటాం. లేదా ఒకవేళ వాళ్ళు ఏదైనా పనులు చేసుకుంటున్నా కూడా వాళ్ళని కనిపెట్టుకునే ఉంటాం. కాబట్టి మనం నా బిడ్డలు, నా మనుషులు ఏం చేస్తున్నారు ఏంటో అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాం. కాబట్టి మనకి మన బిడ్డల మీద, మన సంతానం పట్ల, మన పెద్దవాళ్ళ పట్ల ఎంతటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఉంటుందో అలాగే మనం మన ఇంటి దైవం పట్ల కూడా ఆ భగవంతుడు అంటే ఆ ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనపై అంతే ప్రేమ వాత్సల్యం చూపిస్తుందట. ఎందుకంటే చాలా రోజుల నుండి మనపై ఏర్పరచుకున్నటువంటి ప్రేమాభిమానాలు, మన పూర్వీకుల నాటి నుండి చేస్తున్నటువంటి పూజలు ఇవన్నీ కూడా వారు స్వీకరించి ఉంటారు. కాబట్టి వారి అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఒకలాగే ఉంటుంది. కాకపోతే మనం మర్చిపోయినప్పటికీ అనేక రకాలుగా సూచనలు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికైనా తెలియకపోతే తెలుసుకొని కులదేవత ఆరాధన స్టార్ట్ చేసి చూడండి. మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహం అనేది మీపై తప్పకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. అది ముఖ్యంగా మీరు తెలుసుకుంటారు కూడా. అయితే మీకు ప్రతికూలతల నుంచి అనుకూల ఫలితాలు రావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా శివారాధన అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఆ పరమేశ్వరుని అంటే లక్ష్మి యొక్క స్వరూపం తులసీదేవి సాక్షాత్తు. కాబట్టి ఆమెకు ఆరాధన చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. ఎంతో విశేషమైనటువంటి రోజు ఏకాదశి రోజు కాబట్టి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి లక్ష్మీనారాయణుల యొక్క పూజ అలాగే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరి యొక్క ఆరాధన చేసుకోండి.
వీలుంటే చక్కగా బిల్వపత్రాలతో కానీ లేదంటే జలంతో కానీ స్వామివారికి అభిషేకం చేసుకోండి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. అలాగే తెలియని వారు ఎవరైనా ఉంటే ఈ రాశి వారు ఖచ్చితంగా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.